అరే మోటు, నాకేం దొరికిందో చూడు. అంత పెద్ద గుడ్డ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? వారేవ్వా, ఎంత ముద్దొస్తుందో. దేవుడెంత మంచివాడు. నేనిప్పుడే ఆ భగవంతుని కోరుకున్నాను, వెంటనే తీర్చేశాడు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయనుకో. నేను దట్టమైన ఒక అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ పురాతనమైన పెద్ద గుహ ఉంది. అక్కడ మనుషుల సంచారమే లేదు. నేను లోపలికి వెళ్ళాను. అక్కడ నాకు ఈ పెద్ద గుడ్డు దొరికింది. అరే మోటు, నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ఆమ్లెట్ వేస్తున్నాను. చాలా ఆకలిస్తోంది. పెద్ద గుడ్డుని ఆమ్లెట్ గా వేస్తే మన ఇద్దరి ఆకలి తీరిపోతుంది. ఏమన్నావు? ఆమ్లెట్? ఆమ్లెట్ కాదు, అప్పడం చేస్తాను. నేను దీంతో పిల్లలు పెట్టేస్తాను. ఆ పిల్లను బట్టి ఈ గుడ్డు దేని గుడ్డో తెలుసుకుంటాను. అది దేని గుడ్డో తెలుసుకోవడం అంత ముఖ్యం కాదు. ఇప్పుడు ముఖ్యమైనది ఏమిటంటే మన ఆకలి కేకలు తీర్చుకోవడం. వదులు, వదులు. మరోసారి దీని మీద కన్నేసావంటే ఊరుకోను. నిన్ను ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. ఎప్పుడు చూసినా ఆకలి కేకలే, తిండిపోతురామన్నా. కారంతోనే చేయబడ్డ సమోసాలు తినడం నిషేధించబడింది. ఈట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నీళ్ళు నీళ్ళు. మోటు చాలా తెలివైనవాడు, కానీ నేను వాడికంటే తెలివైన వాణ్ణి. పతులు, అరే మోటు, ఏంటి అలా అయిపోయావు? నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? కేవలం ఓ గుడ్డు కోసం నీ స్నేహితుడిని ఇంత బాధ పెడతావా? ఒక్కగానొక్క గుడ్డు కోసం ఎందుకు నువ్వింత మొండి పట్టు పడుతున్నావు? నా దగ్గర తినడానికేమీ లేదు, కానీ నీ దగ్గరేముంది? నీ దగ్గర ఏముంది? నా దగ్గరున్నది ఈ గుడ్డొక్కటే. ఇవ్వు. నాది. ఇవ్వు. నాకు ఆకలిస్తోంది. ఇవ్వు. గుడ్డు. మోటు, గుడ్డు పగులుతోంది. పిల్ల బయటకు వస్తున్నట్టుగా ఉంది మోటు. త్వరగా ఆమ్లెట్ వేసేసుకుందాం. ఒక్కసారి పిల్ల బయటకు వచ్చిందంటే మళ్ళీ మనం ఆమ్లెట్ వేసుకోలేము. ప్లీజ్ శబ్దం చేయకు. ఏ మోటు, అలా చూడు, అది గాల్లో ఎగిరే డైనోసార్. చూడ్డానికే ముద్దుగా ఉంది. ఎంత బాగుందో. వచ్చేసింది నా బంగారు తల్లి. ఇది డైనోసార్ పిల్ల. నేను నమ్మలేకపోతున్నాను. నేను దీన్ని వదిలిపెట్టను. నా మీదే దీని ప్రతాపం చూపెడుతుందా? నేనేంటో దానికి తెలిసొచ్చేలా చేస్తాను. ఈ రోజు నుంచి నిన్ను నేను చిన్న అని పిలుస్తా. నీకు నేను పెడుతున్న పేరు చిన్న. వద్దమ్మా, ఆ సమోసాలు కారంతో చేశాను. నువ్వు తినలేవు నా చిట్టి తల్లి. నేను వెళ్ళి నీకు తింటానికి తీసుకొస్తానే. నేను ఊరుకోను. ఆకలేస్తోందా? సమోసాలు తింటావా? అయితే తిను. మళ్ళీ దాని ప్రతాపం చూపించింది. అయ్యో మంట, అయ్యో మంట. వదిలిపెట్టేది లేదు. అతను కావాలనే కారంతో ఆ సమోసాలు తయారు చేశాడు. నన్ను ఏడిపించే ఉద్దేశంతోనే.
ఏంటి ఇప్పుడు పున్ను మీద కారం చల్లడానికి వచ్చావా? మోటు పాపం దీనికి ఆకలేస్తోంది, పెట్టడానికి నా దగ్గర ఏమీ లేవు. నీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టవా? ఇక్కడ తినడానికి కావలసినవి తప్ప మిగిలినవన్నీ దొరుకుతాయి. ఏం తినగలవో అన్నీ తినే. కుర్చీ తింటావా? తిను, గుడ్ బాయ్. వద్దు వద్దొద్దు, తినొద్దు వద్దొద్దు, దాన్ని వదిలే. వద్దొద్దు, తినొద్దు, అయ్యో తినొద్దు. అసలు ఇది నాకంటే తిండిపోతలా ఉంది. ఇందాకే దాన్ని ఆమ్లెట్ వేసుకుని తినుంటే ఇప్పుడు ఈ తిప్పలుండేవి కావు. అరే ఆగాగు, దాన్ని వదిలిపెట్టు. అయ్యో మోటు, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఇప్పుడు ఏం చేద్దాం? ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. అయినా ఇది మనతో ఉన్నంత కాలం మనం ఖాళీ కడుపులతో ఉండవలసిందే. ఐడియా సబ్జీ, మనం వెళ్ళి డాక్టర్ జట్కాని కలుద్దాం. చిన్న, మేం బయటికి వెళ్తున్నాం, నువ్వు పొరపాటు కూడా బయటకు రావద్దు. బయటకు వస్తే చాలా ప్రమాదం. మంచివాడివిగా ఇంట్లోనే ఉండు. కాసేపైనా ప్రశాంతంగా ఉండొచ్చు. హాయ్ బాబోయ్. బాబు, ఏమైంది నీకు? ఎందుకు భయపడతావు? నేను వచ్చేసాను కదా. మై నేమ్ ఇస్ చింగో, ఇన్స్పెక్టర్ చింగో. ఈ చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఏమైంది నీకు? ఇప్పుడు దాకా బానే ఉన్నావుగా. ఎవరు కనిపించరేంటి? నాతో ఆడుకుంటున్నది ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అరే పత్రు, మీకేమైనా పిచ్చెక్కిందా? ఈ జనారణ్యంలోకి డైనోసార్లు ఎక్కడి నుంచి వస్తాయి? అరే చిన్న, నిన్ను బయటకు రావద్దని చెప్పాను కదా. లగాయతు ఉండొచ్చు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి డైనోసార్లు ఉండొచ్చు. లక్కుంటే లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. దీంతో నేను షో చేసి కోటేశ్వరిని అయిపోతాను. అరే కసిటే, నేను నమ్మిన ఆ దేవుడి మీదొట్టు మొదటిసారిగా నువ్వు తెలివైన మాట మాట్లాడావు. దాన్ని తీసుకువెళ్ళి ఎవరికి కనిపించకుండా దాచేయండి. రేపు ఉదయం పురుపురి నగర మైదానానికి తీసుకురండి. మోటు, భలే మజాగా ఉంది కదా. చింగంగారా, ఎవరక్కడ? అక్కడే ఆగండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఈ కార్టూన్లో ఏం తీసుకెళ్తున్నారు? సార్, ఇందులో చిన్న ఉన్నాడు. కాదండి, ఇందులో ఇంటికి కావాల్సిన సామాన్లు ఉన్నాయి. సామాన్లున్నాయా లేక చిన్న ఉన్నాడా? ఆలోచించుకుని చెప్పండి, కానీ నిజమే చెప్పండి. మైండ్ ఇట. ఈ చింగం చేతిలోంచి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. ఓపెన్ చేసి చూపించండి. మర్యాదగా అక్కడే ఆగు. చట్టం నిన్ను ఆదేశిస్తుంది. అయ్యో ఆగు. ఈ చింగం చేతిలోంచి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. కాపాడండి. ఇప్పుడేం చేద్దాం? చింగం గారు దీన్ని వదిలిపెట్టాడు. దీంతో పాటు మన తోలు చేస్తాడు. చిన్న,
చూసావా, అది కూడా నీలాంటి డైనోసారే. ఈ ప్రపంచంలో నీకు స్థానం లేదు. వెళ్ళిపో, నీ ప్రపంచానికి వెళ్ళిపో. ఒకసారి నన్ను కూడా దగ్గరికి తీసుకో. నువ్వు వెళ్ళిపోతానంటే బాధగా ఉంది. జాగ్రత్త. వెళ్ళిరా చిన్న, వెళ్ళిరా. బాయ్ బాయ్. రండి బాబు రండి, నిజమైన డైనోసార్ ని చూడండి. అద్భుతమైన అవకాశం, చేజారితే మళ్ళీ రాదు. రండి బాబు రండి, నిజమైన డైనోసార్ ని చూడండి. మీ కళ్ళకి విందు చేయబోతోంది నిజమైన డైనోసార్. రండి బాబు రండి, 1000 రూపాయలతో అరుదైన అవకాశాన్ని పొందండి. మొదటిసారిగా మీ ముందుకు వస్తోంది డైనోసార్, నిజమైన డైనోసార్. నిజమైన డైనోసారా? నాకు కూడా ఒక నాకు టికెట్ టికెట్, ప్లీజ్. నాకు 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 కూడా ఒకటి ఇవ్వండి. ముందు ఇవ్వండి. హలో హలో మోటు, నేను మన టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. రేపు ఉదయమే డైనోసార్ తీసుకుని మైదానం దగ్గరకు వచ్చేయండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? డైనోసార్ ఎగిరిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. ఏంటి ఏమంటున్నావు? డైనోసార్ మళ్ళీ రాదా? మన టికెట్లన్నీ అమ్మేశాం. ఇప్పుడు డైనోసార్ ఎగిరిపోయిందంటే ఈ జనాలు మమ్మల్ని వదులుతారా? ఏమంటున్నారు? ఏమంటున్నావు? డైనోసార్ ఎగిరిపోయిందా? ఎప్పుడు ఎలాగా? లగాయితు నా 20 ఏళ్ళ అనుభవంలో అయ్యో, క్షమించండి, ఇదంతా పతుల వల్లే జరిగింది. ఇందులో నా తప్పేం లేదు. హే ఫ్రెండ్స్, ఇలా చూడండి, నాకు అడవిలో ఇంకో పెద్ద గుడ్డు దొరికింది. పతులు, ఆ గుడ్డును మాత్రం ఆగు. పెట్టను. పతులు, ఏంటి మీరు ఆగు. ఏం చేయబోతున్నారు? నాకు ఇచ్చేయ్. ఎందుకు వెంటబడుతున్నారు? నా గుడ్డు నేను కాపాడుకుంటాను.